కేవలం ఆలు అటుకులు ఉంటే చాలండి. ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా స్నాక్స్ అయితే చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలకి అలా ఈవినింగ్ పూట చేసి ఇవ్వండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక కప్ అటుకులు తీసేసి కడిగి పెట్టి ఉంచిన తర్వాత 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఉడికించిన ఆలు కూడా వేసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని బాగా కలుపుకొని అవసరమైతే కొన్ని వాటర్ జీలకరించుకుంటూ బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ సంత ముద్ద తీసేసుకొని రౌండ్ బాలాగా చేసిన తర్వాత మధ్యలోకి అయితే ప్రెస్ చేసుకోవాలి, కట్లెట్ షేప్లో లాగా. ఇలాగే చేసేసుకొని అన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్న కట్లెట్ ఒక్కొక్కటి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పోహా ఆలు కట్లెట్ అయితే రెడీ అయిపోయాయండి. కచప్తో తింటుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.